నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో మీకు తెలుసా భారతీయుల ఆయుష్ ఎంత అని? ఆల్మోస్ట్ భారతీయులందరూ కూడా 60-75 ఇయర్స్ మధ్యలోనే బతుకుతారు అని కొన్ని సర్వేస్ చెప్తూ ఉన్నాయి. అలాగే జపనీస్‌తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో మన పొట్టోళ్ళు గట్టోళ్ళు అన్నట్టు వాళ్ళ హైట్‌కి తగ్గట్టుగానే వాళ్ళ ఆయుష్ కూడా హైట్ తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కామెంట్ కాదు, కాంప్లిమెంట్. మన భారతీయులు తీసుకుంటే మన టైమింగ్స్, మన భోజనం టైమింగ్స్, మనం చేస్తున్న వర్కింగ్ అవర్స్, అలాగే మనం చేస్తున్న జర్నీస్, డే వైస్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే జపనీస్‌తో కంపేర్ చేసుకున్న, అలాగే కొన్ని కంట్రీ పీపుల్‌తో కంపేర్ చేసుకునేటప్పుడు మన ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. సో ఎందుకు అనంటే ఈవెన్ మనం సింపుల్‌గా జపాన్‌ని తీసుకుంటే జపాన్ పర్సన్స్ అక్కడున్న ప్రజలందరూ కూడా దాదాపు 85 సంవత్సరాలకు పైగా బతుకుతారని ఒక మంచి సర్వే టోటల్ సర్వేలోనో ఒక నిర్ధారణ వచ్చింది. సో భారతీయులు మాత్రం ఎందుకు 70-75 ఇయర్స్ 60స్‌లోన కూడా లైఫ్ ఎండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనారోగ్యాలతోని. ఎందుకు ఈ అనారోగ్యం వస్తుంది? ఎక్కడ కాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అనంటే, జపనీస్‌ని తీసుకుంటే చక్కగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోన వాళ్ళు తినేవన్నీ సూప్స్, అలాగే సలాడ్స్, గ్రీన్స్‌కి సంబంధించిన ఎక్కువను జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్‌నూన్ నార్మల్ లంచ్ తీసుకుంటారు. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. అలాగే ఈవినింగ్ మనము నిద్రపోయే టైమింగ్ మనము 10, 11, 12, 1 కూడా పడుకుంటూ ఉంటాం ఇండియాలో. ఫోన్స్ వైప్ చేస్తూ ఉంటాము. ఫోన్స్‌లోనే కంప్లీట్‌గా ఇంటరాక్ట్ అయిపోతూ ఉంటాము. ఫోన్స్‌లోనే చాలా డెప్త్‌గా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ జపానీస్ మాత్రము 6-7 మధ్యలోనే వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసుకొని 7 కల్లా చక్కగా స్లీప్‌లోకెళ్ళిపోతారు. వాళ్ళ స్లీపింగ్ అవర్సే 7:00తో స్టార్ట్ అవుతాయి. సో మనకి వాళ్ళకి పడుకునే వ్యత్యాసమే దాదాపు 4, 5 గంటల వ్యత్యాసం ఉంటుంది. సో అందుకు వాళ్ళు చాలా హెల్తీగా ఉండగలుగుతున్నారు. అండ్ థర్డ్ థింగ్, మన ఇండియాలో చూసుకుంటే మన వర్కింగ్ అవర్స్ వచ్చేస్తే ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా వర్కింగ్ అవర్స్ 8-9 అవర్స్ మధ్యలో ఉంటుంది. మన ఇండియాలో తీసుకుంటే సో డబుల్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అలాగే 8 అవర్స్ కన్నా మించి 11 అవర్స్, 12 అవర్స్ కూడా 12 అవర్స్ ఆల్మోస్ట్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ సేపు ఈ వర్క్‌లో కూడాను ఆల్మోస్ట్ సిస్టమ్స్ ముందు కూర్చోవడము, లేచి కాస్త వాకింగ్ చేయకుండా ఉండడము, ఇలా చేయడం వలన కూడా ఆయుర్దాయం తగ్గి అంటే ఆరోగ్యం పాడే ఆయుర్దాయం తగ్గే ఛాన్స్ ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అలాగే జాపనీస్ ఎక్కువగా వాక్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియాలో తీసుకుంటే మనం ఆల్మోస్ట్ వెహికల్స్‌ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి జస్ట్ మనం హాఫ్ కిలోమీటర్ ఎళ్ళాలన్నా కూడా ఇప్పటి రోజుల్లో అయితే టక ఫోన్‌లో ర్యాపిడో, లైక్ ఓలా ఇలాంటి ఉబర్ ఇలాంటివి ఏవైనా ఒక ట్రావెల్స్ యూజ్ చేసుకొని అవి వాడుతా ఉన్నాము. సో పాత కాలంలో సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ పొలానికి ఒక 5, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఉన్నా కూడా పొలానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాగే స్కూల్స్‌కెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ మన పేరెంట్స్ చైల్డ్‌హుడ్‌లో కూడా స్కూల్స్‌కి కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే చక్కటి ఎక్సర్సైజ్ అయ్యేది. నడుచుకుంటూ వెళ్ళడం, ఎందుకంటే మనం ఒక సామెత చూస్తూ ఉంటాం. తిన్న తర్వాత కనీసం ఒక 70 అడుగులైనా వెయ్యాలి, లేదా ఒక 120 అడుగులైనా వెయ్యాలి అని వింటూ ఉంటాం. సో ఇది తరతరాలుగా చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటి జనరేషన్ అయితే అసలు ఇది ఏమాత్రం పాటించడం లేదు. తినేస్తున్నాము, ఫోన్స్‌లో ఉంటున్నాము, లేదా కూర్చొని వర్క్ చేస్తున్నాము, వాకింగ్ అనేది తీసేసాము. ఎక్సర్సైజ్ సంగతి పక్కన పెడితే చిన్న డిస్టెన్స్‌కి గూడా మనము వాక్ చేయకుండా చిన్న చిన్న వెహికల్స్ యూజ్ చేసుకుంటూ టక్‌మని స్కూటీ తీస్తున్నాం, వెళ్ళిపోతున్నాము. సో ఈ వాకింగ్ అనేది లేకపోవడం వలన కూడా మన బాడీకి ఎలాంటి ఎక్సర్సైజ్ అవ్వకుండా, మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరగకుండా సో ఒబేసిటీస్‌కి కారణమవుతుంది. అలాగే మన ఆయుష్ తగ్గిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఒక టాప్ రీజన్ అవుతుంది. సో జాపనీస్ అయితే ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్స్, ఈవెన్ 15 కిలోమీటర్స్ కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటారట చక్కగాను. సో అందుకే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతోంది. సో మన భారతీయులు కూడా ఆయుష్‌ని పెంచుకోవాలి అనంటే మనకున్న జాబ్ టైమ్, అవర్స్, అలాగే మనం ఏం తింటున్నాము, ఒబేసిటీస్‌కి సంబంధించిన ఫుడ్ ఏం తింటున్నాము, సో ఒబేసిటీ రాకుండా మనం ఫ్యాట్ కంటెంట్ లేకుండా మన ఫుడ్ డైట్ ఎలా మార్చుకోవాలి, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మన లైఫ్‌ని, మన డైట్‌ని గనుక మనం మెయింటైన్ చేసినట్లయితే చక్కగా మన ఆయుష్‌ని కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే అనారోగ్యానికి లక్షలు, వేలుకి వేలు ఖర్చు పెట్టకుండా, ఎందుకంటే ఇలాంటివన్నీ మనం పాటించకపోవడం వల్ల అనారోగ్యాలు ఉపద్రవంలాగా వచ్చి పడిపోతూ ఉంటాయి. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్స్ రావడము, హార్ట్ బర్న్స్ అవ్వడము, ఎసిడిటీస్, ఓవర్ ఎసిడిటీస్ రావడము, అల్సర్స్ రావడము, జాయింట్స్ అన్నీ పట్టేయడము, కొంచెం దూరం 2 అడుగులు కూడా వేయలేకపోవడము, నిద్రలో కూడా చాలా రకాల
ఇష్యూస్ ఫేస్ చేయడం, నిద్ర పట్టకపోవడం, మిడ్‌నైట్ 1, 2 అవుతున్నా గూడా మనకి నిద్ర రాకపోవడము, ధ్యానం చేయడానికి ఒక కాన్సంట్రేషన్ లేకపోవడము. సో, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఈ జనరేషన్ అంతా గూడా. సో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే చక్కటి ఫుడ్ తీసుకోవాలి. డైలీ అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ నార్మల్ జనరల్ వాకింగ్ అయినా చేయాలి. ఇలాంటివన్నీ పాటిస్తే మంచి ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. గ్రీన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే మన ఆరోగ్యాన్ని చక్కగా మన ఆయుష్‌ని పెంచుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. సో, మీరు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి.